లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కేరళ తొలి సర్వే వచ్చేసింది. సో ఇక మరి గెలుపు ఎవరిది అనేది ఈ సర్వే చెబుతున్నది ఎవరికి ఏంటి అని. మామూలుగా కేరళ అనగానే ఒక విధంగా చెప్పాలి అంటే కమ్యూనిస్టులకి అది ఒక బలం ఉన్న రాష్ట్రం. సో అధికారంలో ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓ ప్రక్కన బీజేపీ, మేము అన్ని చోట్ల మా యొక్క బలం నిరూపించుకోగలుగుతున్నాం, కానీ కొన్ని రాష్ట్రాల్లో ప్రధానంగా దక్షిణాదిలో మాత్రం మా జెండా ఎగరవేయలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళకు ఒక బాధ, వేదన ఉంది. సో అందు గురించి మీకు తమిళనాడులో చూడొచ్చు. సరే, మన రాష్ట్రాలు అంటే సరాసరి వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్న తమిళనాడులో కావచ్చు బీజేపీ అంతంత మాత్రమే. బెంగాల్లో కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉండే స్కోప్ ఉంది అని చెప్పేసి మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఇక మరి కేరళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఈ సర్వే ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. సో యాజ్ యూజువల్ వాళ్ళ సర్వే నిర్వహించిన డేట్లు, తేదీలు ఇవన్నీ కూడా చెప్తున్నారు కాబట్టి ఇది ప్రీ పోల్ సర్వే. సో ఇప్పుడు ఈ కేరళ సర్వే పరిస్థితి ఏమిటి? సో శాంపిల్స్ 28,800 19 ఫిబ్రవరి నుంచి 27 మార్చి 26 వరకు చేశారు. సో ఏ మెథడ్లో చేశారు ఏంటి, అన్ని వయసుల వారిని, అన్ని సామాజిక వర్గాల వారిని తీసుకున్నాం అని చెప్పేసి చెప్పారు. సో ఏ ఫ్యాక్టర్స్: ప్రైస్ రైసు, అన్ఎంప్లాయ్మెంట్, ఆల్కహాలిజం అండ్ డ్రగ్స్, కరప్షన్ ఛార్జెస్, ఇన్ఫైటింగ్ అండ్ ఫ్యాక్షనిజం అమాంగ్ ఇండియన్ కాంగ్రెస్ లీడర్సు, క్రిస్టియన్ అండ్ ముస్లిం ఓటింగ్, యాంటీ ఇన్కంబెన్సీ ఆఫ్ ప్రెజెంట్ గవర్నమెంట్, శబరిమల గోల్డ్ థెఫ్ట్, ఇది ఒకటి కీలకమైనది, కమ్యూనల్ పోలరైజేషను, 14 నెంబర్ ఆఫ్ స్వింగ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ విల్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ఎల్డిఎఫ్ అండ్ యూడిఎఫ్. సో 14 స్థానాలు మాత్రం వీళ్ళ యొక్క రాతను, అంటే ప్రజెంట్ గవర్నమెంట్ రాతను డిసైడ్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇక ఏ పారామీటర్లు వీళ్ళు చేశారు. అసలు ఎవరిని మీరు సీఎంగా చూడాలనుకుంటున్నారంటే పినియారి విజయన్ సిపిఎం పార్టీకి సంబంధించి 30%, కేకే షాయిజియా సిపిఎం నుంచి 8%, విడి సతీషన్ కాంగ్రెస్ 29%, రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీ 12%, శశి థరూర్ కాంగ్రెస్ 7%, కేసీ వేణుగోపాల్ 4%. ఇది అంటే ఒకే పార్టీకి సంబంధించిన లీడర్లు వాళ్ళు కోరుకుంటుంది. విచ్ పార్టీ ఆర్ అలయన్స్ వుడ్ యూ లైక్ టు ఓట్ ఫర్, ఇది కీ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఎల్డిఎఫ్ 39, యూడిఎఫ్ 37, బీజేపీ 16. బీజేపీ 16% నట. నెక్స్ట్ చూడండి, విచ్ అలయన్స్ పార్టీ హ్యాస్ ఎ స్ట్రాంగ్ క్యాడర్ ఇన్ కేరళ. ఎల్డిఎఫ్ 40%, యూడిఎఫ్ 34, బీజేపీ 18%. బీజేపీ పెరుగుతుందని అనుకోవాలి. నెక్స్ట్, are you satisfied with the welfare schemes taken up? Yes, satisfied 39, satisfied up to certain extent 12%, and 51%, more than 50% వాళ్ళు గవర్నమెంట్కి ఫేవర్గానే ఉన్నారు. కంప్లీట్లీ డిస్సాటిస్ఫైడ్గా 40% ఉన్నారు. ఇది చాలా దగ్గరగానే ఉన్నారు. మరి అంటే కొంచెం వార్నింగ్ బెల్లే ఇది ప్రెసెంట్ గవర్నమెంట్కి. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ద కరప్షన్ ఛార్జెస్ అగేన్స్ట్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్? ఎస్, కరప్టెడ్ 21%, కరప్టెడ్ అట్ టు సమ్ ఎక్స్టెంట్ అనేది 26%, నాట్ కరప్టెడ్ కూడా 39% ఉన్నారు. మనకి బెంగాల్లో కూడా 38% ఉన్నారు నాట్ కరప్టెడ్. సో ఇట్స్ ఎ గుడ్ నెంబర్. నెక్స్ట్, విచ్ అలయన్స్ పార్టీ విల్ బీ బెటర్ ఫర్ ఓవరాల్ డెవలప్మెంట్ ఇన్ కేరళ? సో ఎల్డిఎఫ్కి అయితేనే 40% ఉన్నారు, యూడిఎఫ్ 38%, బోత్ ఆర్ అప్రాక్సిమేట్లీ క్లోజర్. నెక్స్ట్, ఎన్డీఏకి అయితే 14%. ఇది పరిస్థితి. హౌ డూ యూ రేట్ ది ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్రెసెంట్ గవర్నమెంట్ ఇన్ కేరళ? ఎక్సలెంట్ అండ్ 11%, గుడ్ అండ్ 36%. అంటే 47% ఇక్కడ బాగానే ఉంది. యావరేజ్ అనేది కూడా 10%, అంటే 57% వేసుకోవచ్చు. పూర్ అనేది కూడా 40%, విచ్ ఈస్ నాట్ అండ్ స్మాల్ నెంబర్. నెక్స్ట్, కాన్సీ అనేది 3%. నెక్స్ట్, విచ్ ఫ్యాక్టర్స్ డూ యూ కన్సిడర్ బిఫోర్ ఓటింగ్ టు ఎనీ పార్టీ అలయన్స్ ఇన్ కేరళ? అన్ఎంప్లాయ్మెంట్ అనేది 16%, కరప్షన్ అనేది 9%, ఇన్ఫ్లేషన్, ప్రైస్ రైస్ అనేది 17%, ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ 13%, రిలీజియన్ 3%, లా అండ్ ఆర్డర్ 5%, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ 7%, welfare schemes 11, industrial development 8, communal tension 8, you can't say 3. What is the impact of BJP on LDF and UDF alliances in Kerala? అసలు బీజేపీ ఇంపాక్ట్ ఎవరికి దెబ్బ? బీజేపీ విల్ డ్యామేజ్ ఎల్డిఎఫ్ 34%, బీజేపీ విల్ డ్యామేజ్ యూడిఎఫ్ 18%,
బీజేపీ విల్ డ్యామేజ్ బోత్ 12%, నో ఇంపాక్ట్ అనేది 30%. ఇది అసలు షాకింగ్ నెంబర్. అసలు ఎవరి మీద ఇంపాక్ట్ ఉండదు అని చెప్పేవాడు. ఈ కాంచి అనే బ్యాచ్ని ముందు అసలు తీసేయాలి సమాజంలో నుంచి. అసలు ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదా, బాధ్యత ఉండదా? అరే బాబు, ఎవరు బాగుండారు ఎవరు బాగోలేదు మాకు తెలీదు, మాకు సంబంధం లేదనే బ్యాచ్ వీళ్ళు. లైక్హుడ్ ఆఫ్ ఓటింగ్ ఫర్ ఇన్కంబెంట్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఉన్న వాళ్ళపైన ఏంటి పరిస్థితి అంటే హైలీ అన్లైక్లీ 38.5% వాళ్ళని ఇష్టపడట్లా. లైక్లీ 39% బాగానే ఉంది. పార్షియల్లీ 10%, కాన్సే 12.5. నెక్స్ట్, వాట్ ఈస్ ఇంపాక్ట్ ఆఫ్ శబరిమల గోల్డ్ థెఫ్ట్ ఇన్ కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్ అంట. నో ఇంపాక్ట్ 46%. ఇంపాక్టే ఉండదా? ఇంపాక్ట్ ఆన్ ఎల్డీఎఫ్ 20%, ఇంపాక్ట్ ఆన్ యూడీఎఫ్ 11%, ఇంపాక్ట్ బోత్ 14%. ఇది కూడా ఇంపాక్ట్ ఉండకపోతే కష్టమే మరి. డూ యూ బిలీవ్ ఆన్ ద ఎలిగేషన్స్ ఆఫ్ యూడీఎఫ్ దట్ సిపిఎం బీజేపీ హ్యావ్ ద టాకిట్ అలయన్స్? అంటే ఒక విధంగా చెప్పాలి అంటే అసలు బీజేపీకి సిపిఎంకి అలయన్స్ ఎట్ట కుదురుతుంది? యూడీఎఫ్ అని చెప్తుందట. 40% బిలీవ్ చేస్తారంట, 34% దే కాంట్ బిలీవ్, 26% నో ఐడియా. యాక్చువల్లీ బోత్ లెఫ్ట్ రైట్ కదా, క్వైట్ ఆపోజిట్. ఎలా వాళ్ళు సీక్రెట్గా మెయింటైన్ చేస్తారనుకుంటారు ఏమో, చూద్దాం. డూ యూ అగ్రీ దట్ బీజేపీ అండ్ యూడీఎఫ్ హ్యావ్ ఎ టాక్టిక్? ఇది బీజేపీకి కాంగ్రెస్ మళ్ళీ ఇది క్వైట్ కాంట్రడిక్టరీ. ఇదే అలయన్స్ ఇన్ కేరళ యాజ్ పర్ ద స్టేట్మెంట్ గివెన్ బై సీఎం పినియారి విజయన్ గారు ఏమంటారు? కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. అది కూడా ఎలా పాసిబిలిటీ ఉంటుంది? ఎట్లాగంటే ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని బీజేపీ అంటది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ అంటది, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని బీఆర్ఎస్ అంటది. అదే తరహా పరిస్థితి ఇక్కడ కేరళలో కూడా. సో ఇప్పుడు సీఎం గారు అన్న మాటని ఎస్ అని బిలీవ్ చేసేవాళ్ళు 33%, నో అనేవాళ్ళు 47%, కాన్సే అనేవాళ్ళు 24%. డూ యూ బిలీవ్ దట్ IUML ఈస్ ఏ బి టీమ్ ఫర్ యూడిఎఫ్ ఇన్ కేరళ? ఇది మళ్ళీ ఏ టీము బి టీము. ఎస్ బిలీవ్ అనేవాళ్ళు 46%, నో అనేవాళ్ళు 40%, బిలీవ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ అనేది 8%, కాన్సే అనేవాళ్ళు 6%. విచ్ కమ్యూనిటీ ఈజ్ మోస్ట్ లైక్లీ టు డిసైడ్ ద ఎలక్షన్ రిజల్ట్ ఇన్ కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్? అంటే ముస్లిమ్స్ 38% అంట, క్రిస్టియన్ 9% అంట, నయార్ 21%, అదర్ హిందూస్ 24%. ఇది పరిస్థితి. సో కేరళలో ఉన్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 140. అందులో ఎల్డీఎఫ్కి 39%, యూడీఎఫ్కి 38%, చాలా క్లోజ్గా ఉన్నారు. బీజేపీకి 14%, ఇతరులకి 6%. ఇక ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి రీజియన్స్. నార్దర్న్ కేరళలో 78 ఉంటే 26 నుంచి 27 వరకు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ 21 నుంచి 23, బీజేపీకి 1. ఇక సెంట్రల్ కేరళలో 53 ఉంటే 29 నుంచి 30 వరకు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ 23 to 24, బీజేపీ 1 to 2. సదర్న్ కేరళ 39, 14 to 16. సదర్న్ కేరళలో కాంగ్రెస్ కొంచెం మంచి పట్టుంది, 23 to 25, 1 to 2. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ వీళ్ళ మ్యాజిక్ నెంబర్ వచ్చేసరికి 71. సో ఇక్కడ ఇద్దరు క్లోజ్గానే ఉంటారు. అప్పర్ లిమిట్లో ఇద్దరికి 71 పైనే ఉంది. ఇది 72, ఇది 73. లోయర్ లిమిట్లో ఇలా 69, 67. సో డి అంటే డీగానే ఉంది. ఇప్పుడు ఒకవేళ బీజేపీ కనుక ఏదైనా ఒక 5 స్థానాలో 4 స్థానాలో కొట్టుకుంటే ఇప్పుడు వీళ్ళకి క్లోజ్గా వస్తే ఏంటి పరిస్థితి? వీళ్ళకి ఒక 68, వాళ్ళకు ఒక 68 వచ్చినాయి అనుకుందాం మాట వరుసకి, లేకపోతే 67, 68 వచ్చినాయి అంటే 135. వీళ్ళకు ఒక 5 వచ్చినాయి అనుకుందాం ఇతరులన్నీ కలిపి, బీజేపీ ఇతరులు. అప్పుడేంటి పరిస్థితి? ఎవరు మ్యాజిక్ ఫిగర్ టచ్ అవ్వరు. సో ఇప్పుడు వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతారు. సో అంటే డి అన్నట్లుగానే ఉంది. సో ఒకవేళ ఈ ప్రకారంగా జరిగితే ఇది అంతా కూడా మన హైపోథెటికల్. సో ఖచ్చితంగా ఇదే అని చెప్పేసి మనం చెప్పలేం, కానీ ఈ రకంగా అయితే ఆస్కారం ఉంది అని చెప్పేసి అయితే ఈ సర్వేని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కేరళలో చాలా టఫ్ ఫైట్ ఉంది. మీకు తమిళనాడులో ఎలా ఉందో కొంచెం డిఎంకే ఏఐడిఎంకే క్లోజ్లో, మరి బెంగాల్లో మాత్రం అలా లేదు. డిసైడెడ్గానే మమతా బెనర్జీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేదే ఈ సర్వేని బట్టే నేను చెప్తాను. దయచేసి అర్థం చేసుకున్న తర్వాత ఇంకా కొన్ని సర్వే సంస్థలు సర్వేలు వస్తే ఇచ్చినప్పుడు అవి కూడా ఖచ్చితంగా చేద్దాం, మీకు తెలియజేస్తా ఉన్నాం.
సో దీని తర్వాత అస్సాంకి సంబంధించింది కూడా ఆ సర్వే సంస్థ ఏం చెప్తుంది అనేది మీకు తెలియజేస్తాను. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పని తెలియచేయండి. థ్యాంక్ యూ.